దేవుని నామానికి వందనాలు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి, దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవునికి ఆరాధించడానికి దేవుడు కృప దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనల్ని అందరినీ కూడా అధికంగా సహాయపరచునుగాక. మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి గత రోజుల్లో నుంచి నేర్చుకునేది మోషే గురించి నేర్చుకొని వస్తున్నాం. మోషే యొక్క విషయం గురించి మనం చదువుకొని వస్తున్నాం. మోషే యొక్క విషయంలో మనం చూసుకొచ్చిన విషయాలు మీ అందరికీ కూడా మీ అందరి హృదయంలో దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతున్నదని, దేవుని యొక్క వాక్యము మీ అందరికీ రూపాంతరాన్ని దయచేస్తున్నదని నమ్ముచున్నాను. మనం గత రోజుల్లో చూసుకొచ్చిన విషయము, మోషే ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేశాడు? కావాల్సిన సదుపాయాలన్నీ చేసేసి నాయకత్వం ఉంచి ఇశ్రాయేల్ ప్రజలకు ఆశీర్వాదాన్ని, శాపాన్ని ప్రవచనాత్మకంగా చెప్పి బయలుపరిచి ప్రజలకు త్రోవ చూపించారు. అదే మనుషులు నిర్ణయించేదే వారి జీవితంలో జరిగేది. దేనిని ఎంచుకుంటారో దాని ద్వారా దీవెనలు జరుగుతాయి. దేనిని ఎంచుకుంటారో దాని వలన శాపము కూడా జీవితాల్లో ఏం చేయొచ్చు, రావచ్చు. అందుకే ఏం చేయాలి? దేవుని యొక్క బిడ్డలు మనం ఏం చేయాలి? శాపాలు రాకుండా ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు పొందుకునేటట్టుగా జీవితాన్ని ఏం చేయాలి? ఎప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా క్రమపరుచుకోవాలి. ఎల్లప్పుడూ ఒక విషయమే మనందరి జీవితంలో గుర్తయి ఉండి తీరాలి. ఏంటిది? ఎల్లప్పుడూ యేసయ్యను వెంబడించి ఆశీర్వాదములు అనుభవించడానికి మన యొక్క ప్రయత్నం ఎల్లప్పుడూ ఉండి తీరాలి. దాని తర్వాత నేను చెప్పొచ్చిన మాట, మోషే ఏం చేసేవాడు? అందరికీ మంచి రీతిగా సదుపాయం చేసి పెట్టి సేవా పరిచర్యలో సహాయకునిగా ఉండి వారిని ఏం చేశారు? పరిశుద్ధతలో నుంచి అధిక పరిశుద్ధతలోకి ప్రయాణమముటకు దేవుడిచ్చిన ఆరోగ్యము, బలము ద్వారా దేవుని కొరకు పనిచేసి దేవుని యొక్క సేవా పరిచర్యలో ఉండి తీరడానికి మోషే ఇశ్రాయేల్ ప్రజలకు ప్రోత్సాహపరిచినట్టుగా మనం చూసాం. ఈరోజు మనం చూద్దాం మోషే యొక్క జీవితంలో ఉన్న ప్రత్యేక విషయాలను మనం చూద్దాం. నిర్గమకాండం 40వ అధ్యాయం దాని 16వ వచనం చదివినప్పుడు అక్కడ చదివిన మాట మీరు చూస్తే, నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనం అక్కడ చదివితే మోషే చెప్తున్న ఒక మాట చదవండమ్మా. చూసారా? మోషేకున్న ఒక ప్రత్యేకత అక్కడ రాసి ఉన్నది. దేవుడు ఆయనకి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ కూడా ఏం చేశాడు? నెరవేర్చుకుంటూ వచ్చాడు, పూర్తి చేసుకుంటూ వచ్చాడు. హలో, మోషేకున్న ఒక మంచి స్వభావం ఏంటంటే దేవుడు ఆయనకి ఏ విషయాలు చెప్తున్నారో వాటన్నిటినీ కూడా ఏం చేశాడు? నెరవేర్చడానికి ప్రయత్నం చూపించుకున్నాడు, లేకపోతే పూర్తిపరచుకోవడానికి ఆసక్తి చెందుకున్నాడు. ఈ రోజులో రాత్రి వేళ మీ వ్యక్తిపర జీవితంలో కూడా ఆలోచించాల్సినది, దేవుడు చెప్తున్న వాటిని అన్నిటిని కూడా నెరవేరుస్తున్నారా? దేవుడు చెప్పిన వాటిని అన్నిటిని కూడా పూర్తిపరచుచున్నారా? అది మీరేం చేయాలి? ఆలోచించి తీరాలి. మనుషులు ఏం చెప్పారో దానిని నెరవేర్చడానికి ఎంత వేగత చూపించుచున్నామో దానికన్నా అధికముగా దేవుడు చెప్తున్న వాటిని ఏం చేయాలి? నెరవేర్చుటకు వేగతను చూపించుకోవాలి. అందుకే ఇక్కడ మోషే గురించి చెప్తున్న ఒక మాట, దేవుడు ఆయనకి ఏవేవి చెప్పారో వాటిని ఏవి కూడా మర్చిపోకుండా, వాటిని ఏమి కూడా వదలకుండా దానిని పూర్తిపరచుకొనే వచ్చాడు, నెరవేర్చుకొని వచ్చాడు. దానిని ఏం చేశాడో తెలుసా? చేస్తున్నది దేవునికి అని ఎల్లప్పుడూ తన మనసులో ఏముండేది? ఒక గురి ఉండేది, ఒక గురి, ఒక ఆలోచన ఉండేది. హలో, దేవుడు మనతో చెప్పిన మాటలు నెరవేర్చే దాని గురించి ఒక ప్రాధాన్యత ఉండి తీరాలి. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలకి ఏం లేదు? దేవుడు చెప్పిన విషయాలకేం లేదు, ప్రాధాన్యత లేదు, ప్రాధాన్యత చూపించటం లేదు. ప్రాధాన్యత చూపించడానికి మనసు ఏం చెయ్యట్లే, స్పందించట్లే. కానీ మోషే దగ్గర నుంచి ఇక్కడ నేర్చుకోగలిగేది, దేవుడు చెప్పిన ప్రతి విషయాలను ఏం చేస్తున్నాడు? నెరవేర్చుకున్నటకు వేగం చూపించుకున్నాడు. ఈరోజు
ఈరోజు రాత్రి వేళ ఆలోచించాల్సిన విషయం, మోషేలాగే మన జీవితంలో కూడా వేగత చూపించుచున్నామా? దేవుడు చెప్పిన వాటిని నెరవేర్చడానికి ముందుకు వస్తున్నామా? దేవుడు చెప్పిన విషయాలన్నిటిలో కూడా మనము ఏం చేస్తున్నాం? ముందుకు కొనసాగుతున్నామా? మోషే యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుడు చెప్పిన వాటినన్నిటిని కూడా యథావిధిగా దానిని ఏం చేశాడు? రుజువుపరిచి చూపించాడు, లేకపోతే సిద్ధపరిచి ప్రజలకి అందజేశాడు, లేకపోతే దాని ద్వారా ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క మాటలన్నింటినీ కూడా నెరవేర్చి దేవుడు ఆయనకి ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ కూడా తన బాధ్యతగా అనుకొని, తన జీవిత గమ్యముగా అనుకొని వాటిని ఏం చేశాడు? రుజువుపరుచుకొని చూపించాడు. అందుకే మోషే యొక్క విషయం గురించి దేవుడు ఇక నిర్గమకాండం 40:16 చెప్తున్నది, దేవుడు ఆయనకి చెప్పినవన్నీ ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు. ఈరోజు రాత్రి వేళ తెలుసుకోవాల్సినది, మీరు ఎవరు చెప్పింది నెరవేరుస్తున్నారు? దేవుడు చెప్పిన దానిని నెరవేర్చడానికి వేగత చూపించుచున్నారా? అదే ఈరోజు రాత్రి వేళ ఆలోచించాల్సినది. హలో, ఉన్నారా నాతో కలిసి? అందుకే ఈరోజు రాత్రి వల్ల ఒక్కసారి మళ్ళీ ప్రశ్నించుకో. దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి మళ్ళీ దేవునికి అడుగు, దేవా నీవు చెప్పినవన్నీ నేను చేస్తున్నానా లేదా? ఒక్కసారి ఏం చేయాలి? తిరిగి లెక్క తీసుకోవాలి. అందుకే ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు ఎవరు చెప్పింది నెరవేర్చుకునే వారిగా మారాలి. దేవుడు చెప్పింది నెరవేర్చుకునే వారిగా మారాలి. ఏవేవి విషయాలు దేవుడు నీకు చెప్పారో దానిని నీ ద్వారా, నీ చేయి ద్వారా పూర్తిపరచుకోవాలి. దాని యొక్క నెరవేరింపు నీ చేతి ద్వారా జరిగి తీరాలి, నీ పరిచర్య ద్వారా జరిగి తీరాలి, నీ ప్రార్థన ద్వారా జరిగి తీరాలి, నీ ఆత్మీయత ద్వారా జరిగి తీరాలి, నీ యొక్క స్వభావం వలన జరిగి తీరాలి, నీకు దొరికిన జ్ఞానోదయం వలన ఏం చేయాలి? అది జరిగి తీరాలి. నీకు ఇచ్చిన ఆత్మశక్తి ద్వారా దాని యొక్క నెరవేరింపు కనిపించి తీరాలి. అందుకే తెలుసుకోవాలి, దేవుడు నీకు తెలివినిచ్చారా? ఆ తెలివిని దేవుని యొక్క చిత్త ప్రకారంగా నెరవేర్చి తీరాలి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చారా? ఆ ఆరోగ్యాన్ని దేవుని కొరకు, దేవుని యొక్క విషయాలు, దేవుడు చెప్పిన విషయాల్ని నెరవేర్చడానికి ఏం చేయాలి? ఆసక్తి చెందాలి. మోషే గురించి చెప్తున్న ఒక మాట చెప్తే ఏంటి? దేవుడు ఆయనతో చెప్పిన మాట, ఇశ్రాయేల్ ప్రజలకు నాయకునిగా, రక్షకునిగా, విమోచకునిగా నువ్వేం చేయాలి? బయలుదేరాలి, ఆ పనిలో ఉండి తీరాలి. అంటే ఆయన తన జీవితంలో ఆ ఒక్క పనికే ప్రాధాన్యత చూపించుకున్నాడు. ఇంకా ఏ విషయానికి కూడా ఈయన ఏం చేయలే, మనసు చూపించుకోలే. ప్రతి విషయం దేవునికి అడిగి, దేవుడా ఇది నేను ఎలా చెయ్యాలి, ఎలాగీరిని నేను నడిపించాలి, ఎలాగ వారి అవసరాన్ని తీర్చాలి, ప్రతి విషయం దేవుడు చెప్పినట్టుగా చేసేది. ఈరోజు మీ యొక్క వ్యక్తిపర జీవితంలో, మీ ఆత్మీక జీవితంలో ఒక్కసారి పరీక్షించుకో. ఎవరు చెప్పింది నెరవేరుస్తున్నారు? దేవుడు చెప్పిన దాని యొక్క నెరవేరింపు కనిపిస్తున్నదా లేదా? మోషే కడిగితే మోషే చెప్తాడు, దేవుడు నాకు చెప్పినవన్నీ నేనేం చేశాను? నెరవేర్చి తీర్చాను. ఒక పాస్టర్ గారు చెప్పిన ఒక మాట, సమాధి అన్న ఒక చోట్లో నెరవేరింపు లేకపోతే పూర్తి పరచలేని చాలా పనులు గుంపు కూడిన చోటంట సమాధి. సమాధి అంటే ఏమనుకుంటున్నారు మీరు? సమాధి ఇలాంటి ఒక స్థలం, ఆ స్థలములో చాలా మంది దేవుని కొరకు ఏవేవో చేద్దాము అనుకున్నారు, కానీ నెరవేర్చకుండా చచ్చిపోయిన వాళ్ళే ఎక్కడున్నది. కొందరు నెరవేర్చుకొని చనిపోయారు, కొందరు నెరవేర్చకుండా చనిపోయిన వాళ్ళే. అందుకే చాలా మంది సమాధులకు వెళ్ళరు, భయం. కానీ బైబిల్ చెప్తున్న ఒక మాట, సమాధిలోకి వెళ్ళి తీరాలి. అక్కడే నీకు కొన్ని విషయం జ్ఞానోదయం కలిగేది. ఏస్కేలుకి దేవుడు జ్ఞానోదయం కల్పించడానికి ఎక్కడికి తీసుకెళ్లారు? ఆ ఎముకలతో నిండిన లోయల్లోకి తీసుకువెళ్ళారు, లేకపోతే సమాధి చేయబడిన లోయల్లోకి. ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్తేనే కొన్ని ఎలిగింపు లోనకు వచ్చేది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశారో తెలుసా? ఏస్కేలుతో మాట్లాడడం మొదలెట్టారు. ఏస్కేలుతో దేవుడు ఏం చేశారు? ఆత్మపూర్ణతో సంభాషించడం మొదలెట్టారు. అప్పుడు దేవుడు ఆయనకు అడుగుచిన, నువ్వు పట్టణములో ఉండి ఎన్నో చేశావు కదా, అది దేవుని చిత్తం అనుకున్నావు, అది దేవుడు చెప్పినట్టుగా చేసావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎముకగా ఉన్న సమాధిలోకి వెళ్ళి కొన్ని విషయాలను ఏం చేయాలి? త్వరపడి చేయడానికి మనసు చూపించుకోవాలి. పట్టణంలో చేయగలిగిన వాడే ఎక్కడ చేయగలిగేది? సమాధిలో పని చేయగలిగేది.
ఈ కాలంలో అందరూ పట్టణంలో చేయడానికి ఉన్నారు, ఎక్కడ చేయడానికి లేరు. సమాధి దగ్గరికి వెళ్ళి చేయడానికి లేరు. అందుకే మనం దేవుని బిడ్డలకి సమాధి అంటే భయం. రోజులో ఎవరు చెప్పలే. యేసయ్య చనిపోయిన తర్వాత యేసయ్యని సమాధి చేసేసిన సమాధి కాడకి మొదటిగా వెళ్ళిన వారు ఎవరు? ప్రైజ్ లార్డ్. ఎక్కడే చెప్పాలి. మిగతా వాళ్ళందరూ శుభ్రంగా మంచాల మీద పడుకొని శుభ్రంగా పగటి కళలు కంటూ మంచి ఫ్యాన్ కింద గాలేసుకొని శుభ్రంగా పడుకున్నప్పుడు ఈ ఒక్క అమ్మ మాత్రం ఏంటి, నా యేసయ్యను నేనేం చేయాలి, సమాధి దగ్గరికి వెళ్ళి చూడాలి. చూడండి ఆ హృదయం లోపల ఉన్న ఎలిగింపు. నేను దేవునికి స్తుతిస్తున్నాను. ఈమెకి ప్రార్థనా జీవితం ఉన్నది కాబట్టే పెందల కడ లెగడానుకున్న ఏముంది. ఎవరు చెప్పలే. హలో, పెందల కడ ఈమె లెగడానికి ఈమెకు ఒక అలవాటు ఉంది కాబట్టి, ప్రార్థనకు అలవాటు ఉంది కాబట్టి ఈమె ఏం చేసింది, పెందల కడే లెగిచి ఎక్కడికి బయలుదేరింది. ఈరోజు నేను మీకు అడుగుతున్నాను, మీకు దమ్ముందా సమాధికి వెళ్ళడానికి? ప్రైజ్ లార్డ్. ఎక్కడే చెప్పరు. లో ఎందుకు తెలుసా, మరియాకు ఒక విషయం అర్థమయ్యింది. యేసయ్య 3వ రోజు ఏమవుతాడు, పునరుద్ధానం అయ్యి తీరుతాడు. ఆ పునరుద్ధానం అయ్యేది ఎక్కడ, సమాధిలో అయ్యి తీరుతుంది. నేను అది నా కళ్ళారా చూచి తీరాలి. దాని కొరకున్న తయారింపు ఇది నెరవేర్చడం అంటే. దేవుడు చెప్పింది నెరవేర్చడం అంటే ఇలాగే వేగత చూపించేది. కొందరికి ప్రార్థనకి రండి అని చెప్తే 8 గంటలకి ప్రార్థన అంటే 9:30 కొత్తారు ఊగి ఊగి. ఏ దేవుడు మీతో మాట్లాడారు నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఎవరికి హల్లెలూయా లేదు, అందరు సైలెంట్. రేషన్ ఇచ్చిన షాపు కాడ నుంచి బియ్యం ఎత్తాము 8 గంటలకు రా అని చెప్తే 7:30కే టీలు కాపీలు తాగేసి ఓహో ఎంతో పరుగు పరిగెట్టేసి ఎల్లక్కడ కాపలా కాసేస్తారు. ఆ దుకాణం మూడు తీసాడో లేదో కూడా చూడరు, ఆడ చీపురుతో తుడిచాడో లేదో కూడా చూడరు. మీరెళ్ళి నిలబడి చూపు అన్ని పనులు చేయడానికి రెడీ. కానీ నేను దేవునికి స్తుతిస్తున్నాను. మిగతా శిష్యులందరూ కూడా నిద్రకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మిగతా శిష్యులందరూ కూడా వారి శరీర సుఖానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మరియా ఒక్కరితి మాత్రమే ఏం చేసింది, దేవుని ఆశించిన దానిని నెరవేర్చుటకు వేగత చూపించింది. కొందరికి దేవుని విషయం చెప్పినప్పుడే నాటకాలన్నీ నోట్లో వచ్చేది, ప్రైజ్ లార్డ్ రాదు. తమ్ముడు ప్రార్థన ఉంది రా తమ్ముడు వస్తావా అంటే, లేదయ్య గారు చిన్న బీపీ నొప్పి లాంటిది వస్తున్నది అయ్య గారు అంటే, ఇంకా రాలేదు వస్తుందట. చిన్న బీపీ నొప్పి లాంటిది ఒకటి వస్తున్నది అయ్య గారు అంటే ఇంకా రాలేదన్నమాట. అంటే పాష గారు ప్రార్థనకు రా అని పిలిచినప్పుడు ఆ బీపీ నొప్పి ఏమైంది, నోట్లో నుంచి నడుముకి వచ్చేసింది. ప్రైజ్ లార్డ్. ఎక్కడే చెప్పాలి. తమ్ముడు సువార్తకి వెళ్దాం తమ్ముడు, త్వరపడి తమ్ముడు, ఈరోజు ఎలాగో నువ్వు పనికి వెళ్ళలేదు కదా, ఖాళీ కూర్చున్నావు కదా, పద తమ్ముడు వెళ్దాం సువార్తకి వెళ్దామంటే, అయ్యగారు ఈరోజు కాదు అయ్యగారు, ఈరోజు నాకు చిన్న పని ఒకటి ఉంది. చిన్న పని ఏం పని ఉండదు, ఇటుకెత్తే పని కూడా ఉండదు, చిన్న పని అట. అదే పనో కరెక్ట్గా చెప్పరు. హలో, దేవుని యొక్క విషయాన్ని నెరవేర్చడానికి చూపించే వేగత ఎంత సూపర్ ఫాస్ట్గా ఉన్నది. నేను పిలుపు గారి గురించి నేను దేవునికి స్తుతిస్తున్నాను. ఆయన దేవుని యొక్క పరిచర్యకు చూపించిన వేగతన, దేవుని యొక్క ఆత్మ ఆయనకి చెప్పిన విధానముగా ఏం చేశాడు, రథముతో కలిసి పరిగెట్టడానికి చూపించిన వేగత. ఈరోజు నేను మీకు అడిగే మాట, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అడిగిన ఒక మాట, నీవు దేవుని యొక్క మాటకు నెరవేరించడానికి చూపించిన వేగత ఎంత ఉంది. రథముతో పరిగెడితే పాస్టర్ గారు పరిగెట్టగలుగుతారా? ఎవరు ఏం చెప్పలేదే, ఎవరు చెప్పలే. రథముతో పరిగెట్టాలి అంటే, రథం అంటే మన బైకు సుమారు ఎన్ని కిలోమీటర్ ఎంత స్పీడ్లో వెళ్ళొచ్చు, 70, 80, 90 స్పీడ్ వరకు వెళ్ళొచ్చు.
మన చిన్న చిన్న బైకులు 100 వేసుకోండి, 100 మైల్ స్పీడ్లో వెళ్ళొచ్చు. ఆ వెళ్ళిన వేగత కన్నా అధిక వేగతే గుర్రాలకి. గుర్రం దేనికి? వేగతకి చూపించే ఒక జంతువు. అందుకే కదా యుద్ధానికని బయలుదేరేటప్పుడు సమ్మని పారిపోయేటట్టు కనిపిస్తుంది. కారణం ఏంటి? దానికి వేగత. చూడండి, ఇక్కడున్న పాస్టర్ గారు ఆత్మ నియంత్రణలో దేవుని యొక్క మాటకు విధేయత చూపించి దేవుడు చెప్పిన ఆజ్ఞను చెవులారా విని దానిని ప్రయోగంలో తీసుకురావడానికి గుర్రము కన్నా స్పీడ్ దాటించాడు. ఈరోజు నేను మీకు అడిగేది, నీ ఆత్మీకత, నీ ప్రార్థనా జీవితం, నీవు దేవునితో ఉన్న సహవాసం గుర్రముతో ఉన్న శక్తి కన్నా వేగతలో దేవుని యొక్క పనిని నెరవేర్చడానికి పరిగెట్టించగలిగేదేనా? అందుకే కదా పాటలు కూడా రాసిన వాళ్ళు పాటలు కూడా రాశారు. అన్ని సమయముకు పనులున్నా దేవుని పనికి సమయం లేదా? అన్నిటికీ సమయం ఉంటుంది. ప్రైజ్ లో చూపించలే. హలో, మోషేకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన దానిని నెరవేర్పించడానికి, పూర్తిపరచడానికి, రుజువుపరచడానికి చూపించిన వేగత ఈ రోజుల్లో ఉన్న దేవుని బిడ్డలకు ఉండి తీరాలి. ఏస్కేలికి సమాధిలోకి వెళ్ళమని చెప్పిన అదే దేవుడు గుర్రముతో కలిసి వేగతతో పరిగెట్టడానికి ప్రేరేపణ కల్పించిన దేవుడు, మోషేతో చెవులారా మాట్లాడిన దేవుడు, పౌలుతో దేవుడు మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నారు. నీ వేగత కొద్దిగా పెంచేయు, స్పీడ్ చెయ్యి. మిగతా అన్ని విషయానికి స్లోగా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుని విషయానికి ఏం చేయకూడదు, స్లో చూపించదు, స్పీడ్, అట్టర్ స్పీడ్ కావాలి. నాకు చాలా నచ్చిన ఒక శిష్యుడే పేతురు. దేవుడు చెప్పిన మాటకి ఏ పని చేయడానికి స్పీడే. మన భాషలో చెప్తే హడావిడి. యేసయ్య ఒకరోజు నీటి మీద నడిచొచ్చినప్పుడు మేతాలందరూ భూతం, దయ్యం, గాలిదేవత, ఆ దేవత, ఈ దేవత అని చెప్పి అల్లకొల్లం అయిపోయినప్పుడు పేతురుకి కలిగిన ఒక ధైర్యము, ప్రోత్సాహం, నీవు గాని యేసయ్య అయితే నన్ను కూడా ఏం చేయము దేవా, ఈ నీటి పైన నడిచొచ్చే అనుమతిని నాకు దయచేయి. ప్రైజ్ లార్డ్. ఇక్కడే చెప్పాలి, నీవు గాని యేసయ్య అయితే నన్ను కూడా ఏం చేయము దేవా. మనం అలాగే కాదు, దెయ్యం భూతం అని చెప్పేసి ఊరుకునే కూర్చుంటాం తప్ప తిరిగి అడగ. నువ్వు కానీ యేసయ్య అయితే నాకా పని చేయించు, నేను కూడా వచ్చి తీరుతా. నా యేసయ్య నీటి పైన రాగలిగితే నేను కూడా ఏం చేయగలుగుతాను, ఈ మాట విన్నప్పుడు కూడా ఓడలో కూర్చున్న 11 మంది ఓడ నుంచి అడుగు దాటలే. కొందరి స్పీడ్ ఇలాగే. నాయన యేసయ్య నీటి పైన నడిచొచ్చారు. తర్వాత పేతురు యేసయ్యకి సవాలు అడుగుతున్నాను, నీవు కానీ యేసయ్య అయితే నన్ను కూడా ఏం చెయ్యము దేవా, నీటి పైన నడిపించి తీసుకువెళ్ళము అని చెప్పినప్పుడు యేసయ్య చెప్పారు, రమ్ము. యేసయ్య ఎవరిని పిలిచారు? కేవలం పేతురుని మాత్రమే పిలిచారు అనుకుంటున్నారా? యేసయ్య మొత్తం గుంపులో కూర్చున్న 12 మందిని పిలిచారు. వచ్చిన ఎంత మంది? పేతురు ఒక్కడికే ఆ కదిలింపు. పేతురు ఒక్కడే కదిలడానికి సిద్ధం. పేతురు ఒక్కడే ఏం చేయడానికి సిద్ధం? వేగత చూపించరు. అందుకే యేసయ్య కొరకు నీటిలో దిగడానికైనా పేతురు ఫస్టే, యేసయ్య కొరకు కత్తి వాడాలన్నా పేతురు ఫస్టే, యేసయ్యని వదిలేయాలన్నా పేతురు ఫస్టే, యేసయ్య దగ్గరికి తిరిగి రావాలన్నా పేతురు ఫస్టే, యేసయ్య దగ్గరికి నేర్చుకోవాలన్నా పేతురు ఫస్టే, దర్శనం గురించి అవగాహన కలగాలన్నా పేతురు ఫస్టే. మరి మీ సంగతి ఎలాగుందో ఈరోజు రాత్రి వేళ ఒకసారి పరీక్షించి చూడండి. దేవుడు చెప్పిన వాటిని నెరవేర్చడానికి ఏముండాలి? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనం తీయక్కర్లే. ఇది దేవుడు చెప్పిన చివరి మాట. ఏంటి? భూదిగాంతములకు వెళ్ళి లోకమంతటికి ఏం చేయండి? సువార్త చెప్పుడి. సువార్త చెప్పి అందరినీ ఏం చేయండి? శిష్యులుగా మార్చమని చెప్పిన మాట. ఇది ఎవరికి చెప్పిన మాట? పాస్టర్ గారికి, విశ్వాసికి, అందరికీ చెప్పిన మాట. ఓకేనా? అవునా కాదా?
అలాగే. ఈ మాటకు ఎంతమంది వేగత చూపించిన వారు ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ రాట్లే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు అడిగేది, ఓకే నేను వెళ్తాను, ఎలాగెళ్తాను? నడిచి వెళ్తానా, పరిగెట్టి వెళ్తానా, బస్సు మీద వెళ్తానా, ట్రైన్ మీద వెళ్తానా, ఫ్లైట్ మీద వెళ్తానా? కొందరు ఆశ ఫ్లైట్ మీద వెళ్ళడం, కొందరు ఆశ ట్రైన్ మీద వెళ్ళడం, కొందరు ఆశ హలో దేశయ్య చెప్పలే ఎలాగెళ్ళాలని. ముందు నువ్వేం చేయాలి? నీ ఇంటి గుమ్మం నుంచి బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకం అంతటికి వెళ్ళు అంటే ఫస్ట్ నీ రెండు కాళ్ళల్లో మొదటి కాలు ఏం చెయ్యాలి? అడుగు పెట్టాలి. రెండో కాలు ఆ అడుగును దాటి ముందుకెళ్ళాలి. ఆమేన్. అదే వేగత. ఆమేన్, ఆమేన్. నేను అనుకున్నారు ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలకి ఇప్పుడు కూడా దేవుడు ఇదేం చేయలే, మాట్లాడలే, అందుకే వేగత లేదు. మన దేవుని బిడ్డలకి అప్పుడప్పుడు వెలుగొచ్చిన వెలుతురే, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు 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 వస్తుంది. అయ్యో నేను సువార్త ఈ సంవత్సరం చేయలేదు కదా, ఏదో ఒక విధానంగా ఏం చేస్తాను, వెళ్ళాను. ఈ సంవత్సరం నేనేం చేయలే, బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఈ సంవత్సరం ఏదో ఒక విధానంగా ఏం చేస్తా. అప్పుడప్పుడు వచ్చిన వెలుతురు ఇది. హలో, అప్పుడప్పుడు వచ్చిన వెలుతురు కాదు, ఎల్లప్పుడూ ఉండి తీరాలి ఆ వెలుతురు. అందుకే మోషేకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన వాటిని నెరవేర్చుకోవడానికి మిగతా అన్నిటిని ఏం చేసుకున్నాడు? పక్కకు పెట్టుకున్నాడు. మనం మిగతా అన్నిటిని పక్కకు పెడతాం కానీ దేవుడు చెప్పిన దానిని ఏం చెయ్యం. అది పెద్ద విషయం కాదు. హలో, మిగతా అన్నిటికీ వేగత చూపిస్తాం కానీ దేవుడు చెప్పిన దానిని ఏం చెయ్యం, చూపించడానికి వేగతలలో. ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలకి, దేవుని యొక్క సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరికిచ్చి చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డలకి వేగతుండి తీరాలి. దేవుడు ఏమేమి మనకి ఆదేశించారో, దేవుడు ఏమేమి మనకి చెప్పారో ఆ వేగతతో ఏం చేయాలి? నెరవేర్చి తీరాలి. శిష్యులు దానిని నెరవేర్చారా లేదా? యేసయ్య పునరుద్ధానమై స్వర్గారోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చేసరికి వారి ఇంట్లో ఏం చేయలేకపోయారు? కూర్చోలేకపోయారు. ఎందుకు? దేవుడు చెప్పిన మాట ఎక్కడ వినిపించేది? చెవులారా వినిపించేది. అందుకే వాటిని నెరవేరించడానికి శిష్యులు ఏం చేశారో తెలుసా? ఇల్లు విడిచి ప్రయాణం కొనసాగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే దేవుడు చెప్పిన దానిని నెరవేర్చడం అంటే. అందుకే ఈరోజు రాత్రి వేళ ఒక విషయం నీ జీవితంలో నెరవేర్చి తీరాలి. దేవుడు చెప్పినవన్నిటినీ కూడా నెరవేర్చడానికి సిద్ధమై తీరాలి. మోషేలాగా. మోషేకి పిలిచి అడిగితే మోషే చెప్తున్నాడు, దేవుడు నాకు చెప్పినవన్నీ నేనేం చేశాను? నెరవేర్చానని దృఢతతో చెప్పగలిగే ఒక మనిషి కాబట్టే 40:16 చెప్తున్న ఒక మాట, దేవుడు ఆయనకి చెప్పిన వాటిని అన్నింటినీ కూడా ఆయన ఏం చేశారు? నెరవేర్చారు. ఇక యేసయ్య గురించి మీరు చూడండి. యోహాను సువార్తల పుస్తకం 15:10 చదివితే మనం చూసిన మాట. యోహాను సువార్తల పుస్తకం 15:10 చెప్తున్న ఒక మాట, అది నేను నా తండ్రి యొక్క ఆజ్ఞలు గైకోని ఆయన ప్రేమ యందు చూసారా? అక్కడ యేసయ్య చెప్తున్న ఒక మాట, యేసయ్యను దేవుడు ఎందుకు పంపించారో దానిని నెరవేర్చుకోవడానికే యేసయ్య ఎప్పుడు ఏం చేసింది? వేగత చూపించింది. ఉన్నారా లేదా? యేసయ్యకి వేరే ఏ ఉద్దేశం లే. తండ్రి దేనికి పంపించారో దానిని ఏం చేయడానికి? ప్రయోగములో లేకపోతే కనిపించే విధానముగా రుజువుపరచడానికే యేసయ్య ఏం చేసేది? పరిగెట్టింది.
అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్పిన మాట, తండ్రి నాకు చెప్పిన వాటిని అన్నిటిని కూడా నేనేం చేశాను, నెరవేర్చాను. యేసయ్య నెరవేర్చలేనిది ఏమీ లేదు. హల్లెలూయా. ఏమైనా ఉన్నాయా? యేసయ్య నెరవేర్చలేనిది ఏమైనా ఉన్నాయా? ఏవి లేవు. అన్ని నెరవేర్చే ఆయన జీవ శ్వాసను ఎవరికి అప్పగించింది? ఇంకా నెరవేర్పు కాలేనిది ఏవి కూడా లేదు. ఆమేన్, 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 ఆమేన్. అందుకే అక్కడ చెప్పబడిన మాట అక్కడ చూడండి, నేను నా తండ్రి చెప్పిన వాటిని అన్ని నెరవేర్చాను కాబట్టి నేను ఎక్కడ నిలబడి ఉన్నాను? దేవుని యొక్క ప్రేమలో నిలబడి ఉన్నాను. హలో ప్రేమయందు నిలిచి ఉన్న హలో 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 ఇక్కడే మీరు ఒక్కసారి బాగా చూడాలి. దేవుడు చెప్పిన వాటిని నెరవేరిస్తేనే నీవెక్కడ నిలిచేది? దేవుని ప్రేమలో. దేవుని ప్రేమ అంటే ఏ ప్రేమ? అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఏ ప్రేమ? ప్రేమ ప్రేమ అంటే ఈ కుర్రోళ్ళు చూపించిన ప్రేమ కాదు నేను చెప్పేది శాశ్వతమైన ప్రేమ. అంటే నీవు తిరిగి ప్రేమించకపోయినా నిన్ను తిరిగి ఎల్లప్పుడూ ప్రేమించిన ప్రేమ. లో యేసయ్య ఒక ప్రేమ ఏంటి? దానికేం లేదు, పరిమితం లేదు. యేసయ్య ప్రేమించిన ప్రేమకేం లేదు, అడ్డులు లేవు. యేసయ్య ప్రేమించిన ప్రేమకేం లేదు, భేదభావాలు లేవు. మన ప్రేమకో మనదంతా నాటక ప్రేమ కదా. పాటలు సూపర్ పాడేస్తాం, ప్రేమ యేసుని ప్రేమ పాడేస్తాం, సూపర్ పాడతాం. కానీ ప్రేమ చూపించాల్సిన సమయం వస్తే ఎందుకు చూపించలేకపోతున్నాం? మనం దేవుడు చెప్పిన దానిని నెరవేరింపు వస్తే ప్రేమలో నిలుచున్నామని. అందుకే ఈ కాలంలో కొన్ని పిచ్చి పిచ్చి పాటలు వచ్చాయి. ఏంటి? టీవీలో వింటున్నారు కదా, ప్రేమలో పడ్డాను, ప్రేమలో తొట్టిల్లాను, ప్రేమలో ఏ పాటలో తెలియదు. బైబిల్ పడడం గిడడం ఏం లేదు, నిలిచుండడం. హలో, ఈ కాలంలో ఉన్న వాళ్ళకి నిలిచున్న ప్రేమ అక్కర్లే, పడిన ప్రేమ ఇంకేం ప్రేమో, ఏమేం ప్రేమలో నాకేం అర్థం కావట్లే. హలో, యేసయ్య ప్రేమ పడినది తొట్టిల్లిన ప్రేమ కాదు, నిలబెట్టిన ప్రేమ. హలో, ఎక్కడ? తండ్రి ఎదుట నిలబెట్టిన ప్రేమ. హలో హలో మీరు ఎక్కడ నిలిచి ఉన్నారు? దేవుని యొక్క ప్రేమ. ఒక మనిషి వచ్చి యేసయ్య కడిగి, యేసయ్యా నువ్వు నాకు ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగారు. ఒక మనిషి వచ్చి యేసయ్యని అడిగారు, నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగేసరికి యేసయ్య ఏం చెప్పారో తెలుసా? 2 చెయ్యి చాపేసి అన్నారు, ఇంతకన్నా అధికముగా నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పి ఆయన చనిపోయాడు. హలో, అగాపే ప్రేమ అంటే నీకు చావు సంభవించినా పర్వాలేదు కానీ నీవు ఏ మనిషిని ప్రేమించుచున్నావో ఆయన కొరకు నీ ప్రాణాన్ని అప్పగించడం. మన ప్రేమంతా ప్రాణం తీసే ప్రేమే. ప్రాణం హలో, అది కాదు యేసయ్య ప్రేమ. ఒకసారి ఆలోచించండి, మనం పాపులుగా ఉన్నప్పుడు, మనము దోషులుగా ఉన్నప్పుడు, మనము అక్రమముగా జీవించినప్పుడు యేసయ్య ప్రేమ నిన్ను వెతికి వచ్చినది కాబట్టి నీవు యేసయ్య అని పిలవగలిగావు. అవునా? నీకు యోగ్యత, అర్హత, శ్రేష్టత ఉండబట్టే యేసయ్య నీ దగ్గరికి వచ్చింది. ఎవరు చెప్పట్లే. నీకేదో శ్రేష్టత, అందచందాలు ఉండబట్టేనా యేసయ్య నీ దగ్గరికి వచ్చింది? ఏం కాదు. యేసయ్య నీ దీన స్థితిని చూచి అందులో నుంచి ఒక మార్పు రప్పించడానికి కోరి ఆయన ప్రేమను నీ ఎదుట ఏం చేశారు? చూపించారు.
ఉన్నారా? అందుకే యేసయ్యకు ప్రేమ ఉన్నది కాబట్టి యేసయ్య తన ప్రాణము మొత్తం ఇవ్వడం మాత్రం కాదు, శరీరములో ఉన్న మొత్తం రక్తం ఖర్చును ముందకాశం. హల్లెలూయా. మనము ఓ రాజమహిమ. మనం ఏమి ఇవ్వలేకపోతే ఇంకెందుకండి ప్రేమ ప్రేమ అని చెప్పి తిరగడం. హల్లెలూయా. గోవిందా. అందుకే యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసయ్య ప్రేమ ఇవ్వడానికున్న కారణం ఏంటో తెలుసా? యేసయ్యని దేవుడు ఎందుకు పంపించారో దాని యొక్క నెరవేరింపు కొరకు ఏం కావాలి? యేసయ్య సావాలి. యేసయ్య సావకపోతే ఏమవ్వదు, ప్రేమ నెరవేర్చబడదు. అందుకే యేసయ్య ప్రాణం ఇచ్చి ఏం చేయరు, చనిపోయారు. చనిపోయేసరికి ఆయన ప్రాణం ఊపిరియే అంతా పోయిందే తప్ప ప్రేమ మాత్రం నిలుచుంది. అందుకే అది నిన్ను ఎతికి నీ ఇంటికి వచ్చింది, అది ఎతికి నీ ఊరికి వచ్చింది, అది ఎతికి నిన్నేం చేసింది? దేవుని వశములో చేర్చింది. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చెప్తున్న మాట ప్రకారంగా, నీవు నా ఆజ్ఞలను విని దానిని అనుసరించి జీవిస్తే నీవు ఏం చేయగలుగుతావు? ప్రేమలో నిలిచుండగలుగుతావు. యేసయ్యకి నిలుచున్న ప్రేమ కావాలి. పడిపోయినది తొట్టిల్లిన ప్రేమ యేసయ్యకి అక్కర్లే. అంటే ఉదాహరణకి మిమ్మల్ని ఒకళ్ళు ప్రేమించలేదు అనుకోండి, మిమ్మల్ని ఒక్కడు మెచ్చుకోవట్లే, ఇష్టపడట్లే, అయినా కూడా నీవు వాడికి అన్నం పెట్టడం, అయినా కూడా నీవు ఆయనకి సహాయం చేయడం, అయినా కూడా నువ్వు ఆయన ఇంటికి పరిగెట్టి వెళ్ళడం, అయినా కూడా ఆయనకి కావాల్సిన సదుపాయాలన్నీ చేసి పెట్టడం, ఇదే ప్రేమ. నచ్చిన వాడికి అందరూ చేస్తారు. ఉదాహరణ ఒకటి చెప్తాను. నాకు ఉదాహరణ ఇది. శ్రీధర్ అంటే నాకు అసలు ఇష్టంలే, నాకు ఇష్టంలే. కానీ శ్రీధర్ దేవుని బిడ్డ, నేను దేవుని బిడ్డే. నాకు శ్రీధర్ అంటే అస్సలు ఇష్టంలే. కానీ శ్రీధర్ ప్రేమను రుజువుపరచడం, నా అవసరతలన్నిటికీ పరిగెట్టొస్తాడు, అవసరం లేకపోయినా నా ఇంటికి వస్తాడు. ఏమైనా కావాలండి అయ్యా, ఏమైనా సహాయం చేసి పెట్టా, చేపల కొట్టుని తెచ్చి పెట్టాలా, అది తెచ్చి పెట్టాలా, ఇది తెచ్చి పెట్టాలా, నన్ను వదలట్లే. నేను ఆయన్ని చీ కొట్టే, అరే నువ్వు వెళ్ళిపో, తిడుతున్నాను, చీ వెళ్ళిపో, నాకు అక్కలే, నీ మొఖం నాకు వచ్చి. ఆయన శ్రీధర్ నన్ను వదలట్లే. మీకేం కావాలి చెప్పండి, నేను చేసి పెడతా. ఇది యేసయ్య ప్రేమ. హలో, అందుకే యేసయ్య చెప్పిన మాట, ఎవరికి వైద్యులు కావాలి? రోగముతో ఉన్నవారికే వైద్యులు కావాల్సినది. హలో, రోగం లేనివాడికి ఏమో ఎవరక్కర్లే, వైద్యుడు అక్కర్లే. రోగం ఉంటేనే ఎవరు కావాలి? వైద్యుడు కావాలి. అందుకే మనకు రోగం ఉండేది కాబట్టి వైద్యుడిగా ఉన్న యేసయ్య మన దగ్గరికి వచ్చి చూచినది. మనం ఎన్నిసార్లు యేసయ్య నువ్వు నాకు అక్కర్లే అని చీకొట్లే. నీ దగ్గర సువార్త చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారిని ఎన్నిసార్లు చీకొట్టావు? నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం వచ్చిన పాస్టర్ గారిని ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఎన్నిసార్లు గెంటించేశావు? ప్రైజ్లో ఎవరు చెప్పట్లే. చెప్పలేదు ఎవరు. అయినా కూడా ఆ సేవకుడు ఏం చేశాడు? మళ్ళీ నీ దగ్గరికి వచ్చి దేవుని యొక్క ప్రేమను ఏం చేశాడు? ప్రకాశించి చూపించారు, రుజువుపరిచి చూపించారు. నీకే అర్థమైంది, అరే ఈయన నన్ను ఇంతగా ప్రేమిస్తే ఈయన పలుకుచున్న యేసయ్య నన్ను ఎంత అధికంగా ప్రేమించలేడు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దేవుడు చెప్పిన దానిని నెరవేర్చితే మనం నిలిచేది ఎక్కడ? ప్రేమలో, దేవుని యొక్క ప్రేమలో నిలిచుంటాం. ఆ ప్రేమకేముండదు, మార్పు ఉండదు. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్పబడిచిన మాట, నీ మొదటి ప్రేమను నీవేం చేశావు? మరిచితివి. తిరిగిరా నీ మొదటి ప్రేమలోకి. మొదటి ప్రేమ అంటే ఫస్ట్ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చూపించిన ప్రేమ విధానం ఉంది కదా. రక్షణ పొందిన టైంలో ప్రార్థన చెయ్యని ఎవరు చెప్పక్కర్లే, టపటపటబా ప్రార్థన. సువార్తకి వెళ్ళమని ఎవరు చెప్పక్కర్లే, టపటపటబా సువార్తకి. ఇప్పుడు
దేవుని మీద ప్రేమ లేదు, దేని మీద ప్రేమ వచ్చేసింది? హల్లెలూయా మీద ప్రేమ వచ్చేసింది అట్లా. దేని మీద ప్రేమ వచ్చింది? దేవుని మీద రావాల్సిన ప్రేమ వేరే వస్తువులు ఏం చేసింది? ఆకర్షించి లాగి పెట్టేసింది. నిన్నేం చేసింది? వాటిలో అదుపులో కట్టి పెట్టిచ్చేసి ఉంచేసింది. కొందరికి పని అవ్వచ్చు, కొందరికి అదేం కావచ్చు, పొలం కావచ్చు, కొందరికి అదేం కావచ్చు, బంధు బాంధత్వాలు కావచ్చు, కొందరికి అదేం కావచ్చు, పండగలు పాటింపులు కావచ్చు, కొందరికి అది ఏం కావచ్చు, ఇంకేవేవో కావచ్చు. అవన్నీ మనల్ని ఏం చేసేస్తున్నాయి? అందుకే ప్రకటన గ్రంథంలో స్పష్టంగా చెప్పింది, నీ మొదటి ప్రేమలోకి ఏం చెయ్యాలి? తిరిగి రావాలి. యేసయ్య ప్రేమించిన ప్రేమకేం లేదు, మార్పులే. మన ప్రేమకో పుల్లు మార్పే. అందుకే ఈరోజు రాత్రి వేళ ప్రేమకు ఆ మార్పున్న ప్రేమను తీసివేసేసి మార్పు లేని ప్రేమలో నిలిచి ఉండండి. అందుకే నేను చెప్పొచ్చినమాట, యేసయ్య ఏం చేశారు? ఆయన చనిపోయారు, కానీ ఆయన చూపించిన ప్రేమ ఏం కాలే. అందుకే ఆయన ప్రేమ శాశ్వతమైనది. అలాగైతే మీరు దేవుని కొరకు నిలుచుండి ఒకవేళ చనిపోయినా కూడా నీ లోపల ఉన్న ప్రేమ ఏమవ్వదు. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, నీవు ఒకవేళ చనిపోయినా కూడా నీ లోపల ఉన్న ప్రేమ ఏమవ్వదు. దేవుని యొక్క ప్రేమ అయితే అదేమవ్వదు, చావదు, అది నిలుచుంటుంది. దానిని జ్ఞాపకం చేయడానికి ఏం అక్కర్లే, ఫోటోలు ప్రేమలు ఏం అక్కర్లే. మనుషులు చచ్చిపోయిన తర్వాతే కదా కొందరికి ఫోటోలు ప్రేమలు కావాలి. ఏం చెప్తారంటే, మాకు మా తాత అంటే ప్రేమ అండి, మా తాత అంటే ఓకే, మీ తాత అంటే నీకు ప్రేమే కాదని నేను అన్నట్లే. ఎన్ని రోజులు ఫోటోలు ప్రేమ పెడతావు? ఓ సంవత్సరం, ఓ 2 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు పోతే ఆ ఫోటోలకు బదులు పిల్లల ఫోటోలు వచ్చేస్తాయి. ఈయన అవసరం మరి తీరింది కదా, వాటా అంతా దొరికేసింది. ఆయన రాసి పెట్టాల్సినవన్నీ చేతికి దొరికేసింది, ఇంకా ఫోటో ఎందుకు మనకే? చెప్పట్లేదు. అంటే ఆ ప్రేమ ఏం ప్రేమ? మారిపోయినది, మార్పు చూపించిన ప్రేమ అది. కానీ యేసయ్య ప్రేమకేం లేదు, ఏ మార్పు లేదు. ఈరోజు కూడా సిలువ ఎదుగుటకెళ్ళి అడగండి యేసయ్య ఏది నీ ప్రేమ చూపించంటే ఆ సిలువలో నుంచి నీకు కనిపిస్తుంది ఆయన ప్రేమ. అది ప్రజలను ఏం చేయగలుగుతుంది? నిలబెట్టగలుగుతుంది. అందుకే పాపముతో ప్రయాసపడి ఉన్న ప్రజలు భారముతో ఉండి తిరగలేని స్థితిగతిలో ఉన్న వారికి నిలబెట్టేటట్టుగా దేవుని ప్రేమ ఏం చేసింది? వెతికొచ్చింది. హలో, దేవుని ప్రేమ దేవుని బిడ్డలకి నిలబెట్టడానికే. అందుకే యేసయ్య ఆ ప్రేమను ఏం చేశారు? నిలబెట్టి రుజువు పరిచి చూపించారు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మోషేకి పిలిచి అడిగితే చెప్తాడు, దేవా నీ ప్రేమ కొరకు నీవు చెప్పిన మాటను నెరవేర్చడానికి, ప్రేమ కొరకు నిలబడడానికి నేనేం చేస్తా? తీరుతా. అలాగని దేవుడు చెప్పిన వాటిని ఏం చేసుకున్నాడు? నెరవేర్చుకుంటూ వచ్చాడు. యేసయ్య కూడా ఏం చేశాడు? దేవుడు ఆయనకి ఆదేశించిన వాటిని అన్నీ కూడా నెరవేరించి పూర్తి పరిచి నిలబెట్టి చూపించాడు. ఉన్నారా? ఇక మీరు చూడండి, నిర్గమకాండం 40వ అధ్యాయం 2వ వచనం చదివితే అక్కడ చెప్పిన మాట మీరు చూడండి. నిర్గమకాండం 40వ అధ్యాయం 2వ వచనం. మొదటి నెలలో మొదటి దినమును నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలేను. అచ్చట నీవు సాక్ష్యపు మందాసమును నిలిపి ఆ మందాసమును అడ్డతేరతో కప్పవలేను.
నీవు బల్లెను లోపలికి అక్కడ చెప్పబడిన మాట ఈ చదువుతున్నది కొద్దిగా తేడా ఉండదు అనిపిస్తుంది. ఓకే, 40 అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదివితే మనం చూసేది దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి దానిని ఏం చేయాలి? నిలబెట్టి తీరాలి. లేకపోతే ప్రత్యక్ష గుడారములో ఉన్న విధి నియమాలన్నింటినీ కూడా దేవుడు చెప్పిన ప్రకారంగా స్థాపింపచేసి ప్రత్యక్ష గుడారములో దేవునికి మహిమ పరిచే విధానాన్ని ఏర్పరిచాడు. ఎవరు? మోషేని దేవుడు ఏం చేశారు? ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి పనిని నిలబెట్టి తీరడానికి పిలిచారు. ఉన్నారా? ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు చెప్పాలి. ఈ ప్రత్యక్ష గుడారం కట్టించింది ఎలా? ఈ ప్రత్యక్ష గుడారం కట్టించింది ఎలాగా? మోషే ద్వారా దేవుడు కట్టించిన ప్రత్యక్ష గుడారాన్ని ఎలా కట్టించారు దేవుడు? ఎవరు ఏం చెప్పట్లే, అందరూ సైలెంట్. దేవుడు చెప్పిన ప్రకారంగా వాటిని ఏం చేశారు? నెరవేర్చారు. హలో, దేవుడు ఆయనకి ఏ కర్ర వాడమన్నారో ఆ కర్రని వాడారు. దేవుడు ఆయనకి ఏ తోలు వాడమన్నారో ఆ తోలుని వాడాడు. దేవుడు ఆయనకి ఏ తాడు వాడమన్నాడో ఆ తాడుని వాడాడు. దేవుడు ఆయనకి ఏ ఏ ఏ వస్తువులు తెమ్మన్నారో ఆ వస్తువులు తెచ్చి ఏం చేసుకున్నాడు? కట్టుకున్నాడు. మీరో ఏదో ఒకటి తెచ్చి కట్టిడమే, ఏదో ఒకటి తెచ్చి ఏదో ఒక సిద్ధాంతంగా. అంటే చూడండి, కట్టుకోవడానికి ఏముండాలి? దేవుడు చెప్పిన దానిని వెతకడానికి మనసు ఉండాలి. హలో, ఉదాహరణకి దేవుడు మోషేకి చెప్తారు, తేక కర్రతో కర్రలే తీసుకురా అంటే మోషే ఏం చెయ్యాలి? తేక కర్ర ఎక్కడుంది, అన్నిటికన్నా మంచి తేకి కర్ర ఎక్కడుంది వెతికి వెళ్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈయనకి నిద్రలు ఉంటాయా? సూపర్ నిద్ర ఉంటుంది. ఇప్పుడు మంచి తేకి కర్ర కావాలంటే నిద్ర ఏం చేసుకోవాల్సిన పరిస్థితి, వదులుకోవాల్సిన పరిస్థితి. అలాగా ఎన్నో రోజుల నిద్రను వదులుకొని, ఎన్నో రోజుల ప్రయత్నము, ఎన్నో రోజుల చెమట కారింపు ఏం చేసింది? ప్రత్యక్ష గుడారాన్ని దేవుని సమీపమున నిలబెట్టింది. నిలబెట్టినప్పుడు దేవుడు దానిని ఏం చేశారు? కరెక్ట్ అని సరిదిద్దారు. అలాగా దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని మోషే ద్వారా ఏం చేయించింది? కట్టించింది. ఎక్కడ? అరణ్యములో. అరణ్యములో కట్టించిన ప్రత్యక్ష గుడారము మొత్తము కట్టుకోవడం విప్పుకోవడం, కట్టుకోవడం విప్పుకోవడం. ఎలాగా? కట్టుకోవడం విప్పుకోవడం, కట్టుకోవడం విప్పుకోవడం. అంటే ఆ ఊరి నుంచి ప్రయాణం అయ్యారనుకోండి, ఇవన్నీ మడత పెట్టేయాలి. ఇప్పుడు చెప్పండి, విసుకొత్తదా? విసుకొత్తదా? మరి ఎక్కడ విసుగు వచ్చినట్టు రాయబడలేదు బైబిల్లో. వీళ్ళకి ఎక్కడు విసుగు వచ్చినట్టుగా రాయలే. అంటే దీనిని మోసేవాళ్ళు, దీనిని ఎత్తుకెళ్ళి తీసుకెళ్లేవాళ్ళు, దీనిని స్థాపించేవాళ్ళు, వీరు అన్నీ ఎవరు? బయటోళ్ళు కాదు. ఎవరు? మనం అన్ని మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎవరికి పిలుస్తాం? అన్ని బయటోడికే. దేవునికి నమ్మకుండా ఉన్న మనిషే రావాలి అని సెట్ చేయడానికి. ఇన్ను ఆ దేవుని బిడ్డలు ఏం చేస్తుంటారు? ఇప్పుడు కూడా దేవుని బిడ్డలకి ఏం చేయడం తెలీదు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న సరుకులు ఎలా నిలబెట్టాలి, ఎలా చేయాలో తెలియదు. రాదు. ఈరోజు ఒక చోటికి మేము ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థనకి వెళ్తే అక్కడ ఒక మనిషి సౌండ్ సిస్టమ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ కుర్రోడు ఎక్కడికో జంపు. అక్కడ కూర్చున్న 100 మంది విశ్వాసులకి ఒక్కడికి కూడా తెలియదు ఆ సౌండ్ సిస్టమ్ ఎలా పనిచేయాలో. అప్పుడు ఫోన్లు తీస్తున్నారు. సురేష్ ఎక్కడరా ఉన్నావు? సురేష్ అంట, నేను ఇంటికాడ ఉన్నాను రా.
గంట పోయే కొత్తాను, ఒరే ఇక్కడ సౌండ్ పని చేయట్లేదురా. నేను అడిగాను, ఇక్కడ కూర్చున్న ఒక్కరికి కూడా తెలియదా ఈ సౌండ్ ఎలా పనిచేసేది? ఎలా? లేదండి అయ్య గారు, మనకు దాంతో పని లేదు. మరి నేను అన్నాను, అలాంటప్పుడు ఎందుకు గంటల గంటలు ఈ మైకు పట్టుకొని ఆటంటే ఆడడం? గంట సేపు పాట పాడమంటే పాట పాడేస్తారు, కానీ ఈ సౌండ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అన్నా చూడరు, అవి నేర్చుకోరు. ఆడెవడో సురేష్ రావాలి దీన్ని మరి అతికించడానికి. అంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే, ఈ పని మాది కాదు, మా పని కేవలం మైకి దొరికితే గంటల గంటల పాటల పాట, గంటల గంటల వాక్యం చెప్పడం, గంటల గంటల హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పడం, ఇదే మా పని. ఇంక దేంట్లో మాకేం లేదు. ఇదే మరి ఈ కాలంలో ఉన్న ప్రత్యక్ష గుడారాలు కట్టేది. ఇప్పుడు కూడా చాలా మంది సంఘస్థులకి తెలియదు చర్చిలో ఎన్ని చేపలు ఉన్నాయి ఎవరికి తెలియదు. తెలీదు, ఎలా చేపలు పరచాలో తెలీదు. ప్రైజ్ లార్డ్ రాదు. ఇప్పుడు కూడా చాలా మంది సంఘస్థులు ఉన్నారు, ఇప్పుడు కూడా తెలియదు చర్చిలో ఎన్ని కుర్చీలు ఉన్నాయి. ఎవరికి తెలుసు అంటే పాస్టర్ గారికి తెలుసు. ప్రైజ్ లార్డ్ రాదు. ప్రైజ్ లార్డ్ ఎవరికి రాదు. నీ ఇంట్లో ఉన్న సరుకులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని కుర్చీలు ఉన్నాయో ఫుల్ లిస్ట్ నీ దగ్గర ఉంది. కానీ చర్చిలో చిరిగిపోయిన ఒక చేప ఉంటే ఒక కొత్త చేప తీసుకొచ్చి ఆ చిరిగిందే బయట ఇసరడమో ఇంటికి తీసుకెళ్ళడం ఏవో చేయడం తెలీదు. ఆ చిరిగిన చేప మీద ఇంకా దొర్లి దొర్లి కూర్చుంటారే తప్ప కొత్త చేప ఒకటి వచ్చి పాస్టర్ గారు అనౌన్స్ చేస్తే చెప్తే ఏంటని, అయ్యగారు విశ్వాసులారా మన చేపలు అరిగింది సిరిగింది, ఏం చేద్దాం, మార్చుకుందాం. ప్రైజ్ లార్డ్ రావట్లే. ఈ కాలంలో ఉన్న ప్రత్యక్ష గుడారం కట్టే వాళ్ళ గురించే నేను చెప్పేది. ప్రైజ్ లార్డ్ రాదు. ఉన్నారు అందరూ. ఈ కాలంలో ఉన్న మోషేల పరిస్థితులు ఉన్నాయి. కానీ మోషే కాలంలో ఉన్న మోషే చాలా మంచోడు కాబట్టి ఏ వస్తువులు ఎలా ఉన్నాయో ఎలా ఉండేవో వాటి గురించి ఆయనకేముంది, సరైన అవగాహన ఉంది. ఈ పులిపిట్టి మీద ఉన్న ఆట కాదు. ప్రైజ్ లార్డ్ రావట్లే ఎవరికి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ప్రత్యక్ష గుడారాన్ని స్థాపింప చేసిన మోషేకి ప్రతి వస్తువుల గురించి ఏముంది, అవగాహన ఉంది. అవగాహన లేకపోతే ఈ పని మానేయండి. అవగాహన లేకపోతే నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు చేపల వ్యాపారానికి వెళ్ళారు, వ్యాపారంకి వెళ్ళారు, చేప ఎలాగ అమ్మాలో మీకు తెలియకపోతే వ్యాపారం చేయగలుగుతారా? అందరు చేపలు కిలో లెక్కన అమ్ముతే నీవంటావు లేదు నేను చేపల్ని డజన్ లెక్క అమ్ముతాను. అందరూ కిలో లెక్కన అమ్ముతే నువ్వేం చెప్తావు? నేను డజన్ లెక్క లేదు, నేను లీటర్ లెక్కన అమ్ముతాను. చేపలు లీటర్ లెక్కన అవుతుందా? కొంటారా ప్రజలు? అందుకే వ్యాపారం చేసిన ఆ వ్యాపారం గురించి కొంతైనా ఏముండాలి, అవగాహన ఉండి తీరాలి. ఆ కొంత అవగాహన ఆ వ్యాపారాన్ని ఏం చేయాలి, లాభములో తీసుకురావాలి. లేకపోతే ఆ వ్యాపారం ఆయనకే నేర్చుకున్న దానిని ఇంకా అధికంగా ఏం చేయాలి, నేర్పించి తీరాలి. మోషేకి దేవుడు చెప్పిన లెక్క ప్రకారంగా ప్రత్యక్ష గుడారానికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చేశారు, ప్రత్యక్ష గుడారాన్ని స్థాపింపజేసేశారు. అన్నీ చేసేసిన తర్వాత ఇవన్నీ ఎవరికి అడుగుతున్నారు? దేవునికి. దేవా ఇవన్నీ కరెక్టేనా అని దేవుని కడిగి దానిని ఏం చేస్తుండి వాడు దేవుని కొరకు ప్రత్యక్షపరిచాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించాడు, స్థాపించాడు. దాని వలన ఏమయ్యింది, తన పని ముగించడం వలన దేవుని యొక్క మహిమ ఆయనలో ఎక్కడికి దిగేది, ప్రత్యక్ష గుడారములో దిగేది. హలో,
ఈ కాలంలో కూడా ప్రత్యక్ష గుడారములో దేవుని ఆలయములో దేవుని మహిమ దిగాలంటే లోన ఉన్న మనుషులకి తెలియాలి ఏ సరుకు ఎంత, ఎక్కడెక్కడ ఉండాలి, ఏమేం చెయ్యాలి. కొందరు చర్చిలో చీపురుతో తుడుస్తారు, అన్నీ తుడుస్తారు, కానీ ఎక్కడ తోడరు, చెత్త ఉన్న చోట్ల తోడరు. చైర్ అన్ని చోట్ల తుడుస్తారు, కానీ చైర్ కింద మాత్రం తొడవరు. పుల్లు చీపురుతో తుడుస్తారు, కానీ ఎక్కడ తోడవరు, కిటికీ అంచుల్లో తోడవరు. అక్కడే బూజు ఉంటుంది, అక్కడ తోడవరు. రాదు. దానికి లెక్క ఏంటంటే సంవత్సరం సున్నం. ఎందుకు సంవత్సరం సున్నం కొడుతున్నారు తెలుసా? పని ఎగ్గొట్టడానికి. చీపురు వాడామనుకో తుమ్మాల్సి వస్తుంది, దగ్గాల్సి వస్తుంది, బూజంతా నెత్తి మీద పడుతుంది. అదేం పడలేక ఎవడికో ఒక్కడికి అరువు తెచ్చేసి, ఒరే ఇదిగోరా 400 పెయింట్ వేసారా. ఆ కష్టమంతా ఎవడు పడతాడు? ఆ పెయింట్ వేసినోడు పడతాడు. నీవేమో వస్తావు, అల్లెలిగా చప్పట్లు కొట్టి వెళ్తావు. ఆశీర్వాదం అంతా ఆడికి. అట్లా ప్రైజ్లో ఎవరికి. హలో ఉన్నారు అందరూ? సైలెంట్ అయిపోయారు అందరూ, ఎవ్వరికి సౌండ్ లేదు. హలో, మోషే గురించిన ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారములో ఉన్న ఒక్కొక్క వస్తువు గురించి ఏముంది? అవగాహన ఉంది. ఎక్కడ ఏ వస్తువు ఉంచబడాలి, ఎక్కడ ఏ వస్తువు దేని కొరకు, ఏ వస్తువు దేనిది ఎవరికి తెలుసు? మోషేకి తెలుసు. అందులోపల పరిచర్య చేసిన ఎవరికి తెలుసు? యాజకులు కూడా తెలుసు. ఉన్నారా నాతో కలిసి? ప్రైజ్లో ఎవరు చెప్పలే. అందుకే మోషే ద్వారా దేవుడు ఏం చేశారు? ప్రత్యక్ష గుడారాన్ని స్థాపించేసి దానిలో దేవుడు ఏం చేశారు? దేవుని యొక్క మహిమను బయలుపరిచారు. ఓకేనా? కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత ఈ ప్రత్యక్ష గుడారం ఏమైపోయింది? బిల్డింగ్ అయి మారింది. ఎప్పుడు? దావీదు కాలములో. ఎప్పుడు? దానియేలు కాదు, దావీదు కాలములో ఆయన ఏం చేశాడు? దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా కట్టడానికి సిద్ధం చేశారు. కానీ దేవుడు దావీదుని వాడలే. ఎవరిని వాడారు? తన కొడుకైన సొలొమోనుని వాడారు. ఏం కట్టడానికి? ఆలయం కట్టడానికి. ఆయన ఏం చేశారు? అతి విస్తారముగా, అతి గంభీరముగా, అతి శ్రేష్టం కలిగినట్టుగా కట్టించి ఏం చేశారు? దేవుని యొక్క సన్నిధిలో దానిని ప్రతిష్ఠించాడు. హలో, నీవు ఏవి కట్టుకున్నా దానిని ఏం చెయ్యాలి? ప్రతిష్ఠించాలి. ఎవరు చెప్పలే. ఇల్లైనా, చర్చి అయినా, బండి అయినా, ఏవైనా దేనినైనా ఏం చెయ్యాలి? ప్రతిష్ఠించే తీయాలి. కొందరికి తెలియదు. కొత్త బండి తీస్తే ప్రార్థన చేయాలని తెలియదు కొందరికి. కొత్త బండి చేయరు. కొనుక్కున్న తర్వాత తొక్కేసి ఊరంతా తిరిగిన తర్వాత లాస్ట్కి అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు కొత్త బండి తీసుకున్నాను. ఎప్పుడు? అంతా సగం అరగదీసిన తర్వాత. హలో, ప్రైజ్లో రావట్లే ఎవరికి. హలో, కొందరు ఇల్లు కడతారు. మేస్త్రిని పిలిపించిన తర్వాత పాస్టర్ గారిని పిలిపించింది. ప్రైజ్లో రావట్లే. మేస్త్రి గారిని పిలిపించిన తర్వాత ఎవరిని పిలిపిస్తారు? పాస్టర్ గారిని. అంటే ఫస్ట్ మేస్త్రి రావాలి, తర్వాత పాస్టర్ గారు. హలో, ఫస్ట్ పాస్టర్ గారు రావాలి, తర్వాత మేస్త్రి. హలో, ఏ పని చేసినా ఏం చేయాలి? దేవుడు చెప్పిన విధానముగా ప్రతిష్ఠించే చెయ్యాలి. అందుకే మోషేకున్న ప్రత్యేకత, దేవుడు చెప్పినట్లానే వాటిని ఏం చేశాడు? సొలొమోనుకున్న ప్రత్యేకత, దేవుడు చెప్పినట్లానే వాటిని ఏం చేశాడు?
చేసుకుంటూ వచ్చారు. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్పేది, దేవుని కొరకు ఏమైనా చేస్తే అది దేవుడు చెప్పినట్టుగా ఉండి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాని ప్రారంభము ముగింపు దేవుడు చెప్పినట్లానే ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది మోషేకున్న ప్రత్యేకత. ఇక 40:33 చదివితే ఆయన చూచిన మాట చూడండి. 40:33. మరియు అతడు మందిరమునకును బలిపీఠమంతటను చుట్టూ ఆవరణమును ఏర్పరచి ఆవరణపు తేరను వేసెను. అలాగునే మోసే పని సంపూర్తి చేసే. తర్వాత 34. అప్పుడు మేఘము ప్రత్యక్షము గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. గనుక మోసే ప్రత్యక్షపు గుడారములో లోనికి బెల్ల లేకుంటెను. చూసారా, ప్రత్యక్ష గుడారం కట్టించిన మనిషి అన్నీ కట్టించేసి అన్ని దేవుడు చెప్పినట్టుగా నెరవేర్చిన తర్వాత వాటి లోపలికి దేవుని యొక్క మహిమ దిగి వచ్చేసరికి కట్టించిన మనిషి లోన ఉండలేకపోయాడు. ఎక్కడికి వచ్చాడు? లేకుండేను, లేకపోయింది. వెళ్ళలేకపోవడం కాదు, ఆ లోన ఉండలేకపోయాడు. ఏం చదువుతున్నారు? గుడారం లోనికి వెళ్ళలేకుండా పోయింది. వెళ్ళలేకపోవడం అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? బయటికి వచ్చింది. అదే నాకు కావాలి. హలో, ప్రత్యక్ష గుడారం కట్టిన వాడే లోన ఉండలేకపోయాడు. కారణం ఏంటి? అంద మేఘం మహిమ తేజస్సు. ఎవరు చెప్పలే. అంద దేవుని తేజస్సు అక్కడ దిగి వచ్చాడు. కట్టించింది మోషే. దేవుడు చెప్పిన ప్రకారంగా అన్నిటినీ పూర్తి పరిచిన తర్వాత దేవుడు దానిని అంగీకరించారు అన్నదానికి ఉన్న సూచన ఏం దిగొచ్చింది? దేవుని యొక్క మేఘము మహిమగా దిగి వచ్చి ప్రత్యక్ష గుడారం అంతా నింపేసరికి లోన ఎవరు ఉండలేకపోయారు? మోసే. ఇప్పుడు మోసే ఎక్కడున్నాడు? బయటికి వచ్చింది. ఎందుకు మోసే బయటికి రావడానికి కారణం అంటే దేవుడు అక్కడ ఇంతే రుజువు పరిచాడు. కట్టించింది నువ్వు కావచ్చు, కానీ దీనికి ఉన్న నియమం నాది. అందుకే దేవుడు దాని లోపలికి దిగి వచ్చింది. ఈరోజు నేను మీకు అడిగేది, నీవు కట్టించిన దాంట్లోకి దేవుడు దిగి వచ్చి నీవు బయటికి వచ్చే పరిస్థితి వచ్చిందా లేదా? ఇదే నా ప్రశ్న. మీరు ఇల్లు కట్టారు, నీవు లోన్ ఉన్నావా బయట ఉన్నావా? ప్రైజ్లో రావట్లే ఎవరికి. దేవుడు నాకు సహాయం చేశారు అయ్యగారు, దేవుడు నాకు కృప చూపించారు అయ్యగారు, అందుకే సూపర్ ఒక ఇల్లు కట్టించాను. నువ్వు లోన్ ఉన్నావా బయట ఉన్నావా? అలాగైతే ఇప్పుడు మహిమ ఎప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడే ప్రైజ్ లోడ్ చెప్పాలి, ఇక్కడే ప్రైజ్ లోడ్ చెప్పాలి. మహిమ బయట, నువ్వు లోన. కానీ మోషేకున్న పరిచర్యలో చూడండి, మోషే కట్టించిన వాటిలో ఏం జరిగింది? మహిమ లోనకు వచ్చేసరికి మోషే లోన ఉండలేకపోయాడు. ఏమైపోయాడు? బయటికి వచ్చాడు. బయటికి రావడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? దేవుడు రుజువు పరిచాడు. కట్టించింది నువ్వు కావచ్చు, నివసించాల్సింది నేను. హలో, కట్టించింది నీవు కావచ్చు, నివసించాల్సింది ఎవరు? ఇప్పుడు మనం కట్టించిన వాటిలో ఇప్పుడు ఎవరు ఉన్నారో ఆలోచించండి. ఎవరికి జవాబు లేదు. అందుకే కదా ఒక ధనవంతుడు ఏం చేశాడో తెలుసా? పంట విస్తారంగా అయ్యి కోతకాలం వచ్చి సమృద్ధిగా పంట వచ్చేసరికి ఈయనేం చేసుకున్నాడో తెలుసా? పంటనన్నీ దాచుకోవడానికి చోటన్నీ పాతదుండిది. ఇది చూసినప్పుడు ఈయనకి ఆలోచన కలిగింది, పాత చోట్ల నేనేం చేయలేను, సామాన్లు ఉంచలేను, అందుకే నేనేం చేస్తా, కొత్త చోటుని కట్టిస్తా అని చెప్పి కొత్త చోటు కట్టించి సామాన్లు సరుకులన్నీ లోన పెట్టాడు. సామాన్లు సరుకులు అన్నీ లోన పెట్టేసి కట్టించినోడు కూడా లోపలికి వచ్చాడు. కట్టించినోడు కూడా లోనకు వచ్చేసి చెప్తున్నాడు, ఈ సరుకులతో మాట్లాడుతున్నాడు. ఏమని? తిను, తాగు, ఆనందించు. నాకు గొప్ప ఆనందం కలిగేది ఇక్కడే. సరుకులతో మాట్లాడితే సరుకులు జవాబు చెప్తాయా? ఎవరు చెప్పలే. సామాన్లతో మాట్లాడితే సామాన్లు మాట్లాడతాయా?
నేను చెప్తున్నాను, మాట్లాడతాయి, హల్లెలూయా. మాట్లాడుతుంది. మీరు మాట్లాడదామో నాకు తెలియదు కానీ మాట్లాడుతుంది. అందుకే కదా సామాన్తో మాట్లాడిన వాడికి అసలు సామాన్ మాట్లాడింది. హల్లెలూయా. ఆయన అనుకున్నాడు ఈ సామానే ఈ మూటలే నన్ను బతికిస్తాయి అనుకున్నాడు. దానికన్నా మించిన ఒక్కటి ఆయనతో మాట్లాడడం మొదలెట్టది. ఏ వెర్రివాడా, ఈ రోజు నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏందిరా అని ఒక్క ప్రశ్న ఆయనకేం చేసింది, ఆయనకి వినిపించింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ మనిషి లోన ఉంటాడా బయటకు వస్తాడా? ఈయన మాట్లాడింది సరుకులతో, ఈయన మాట్లాడింది బియ్యం బస్తాలతో, ఈయన మాట్లాడింది దేనితో? ఇంట్లో ఉన్న సామాన్లతో. కానీ జవాబిచ్చింది సామాన్లు కాదు, దేవుడు. ఆమేన్. దేవుడాడికి కుమారుడు, ఆయన పిల్లే. ఏమని పిలిచారు? వెర్రివాడ. వెర్రివాడ అని పిలవడానికి ఉన్న కారణం వెర్రితనం చేశాడు కాబట్టి. హల్లెలూయా. సామాన్లతో మాట్లాడినోడికి ఏమని పిలాలి? మూటలతో మాట్లాడినోడిని ఏమని పిలాలి? అంటే ఆయన వెర్రివాడు అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన దేవత, ఆయన మూటలే. హల్లెలూయా. ఆయన దేవుడు, ఆయన మూటలే. ఆయన దేవుడు, ఆయన సామగ్రిలే. ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. హలో, ఈ కాలంలో ఉన్న కొందరు దేవుని బిడ్డలకు కూడా ఇలాగే ఉంది పరిస్థితి. వారి సామాన్లే, వారి సామగ్రిలే. అందుకే కదా మీరు కూడా మాట్లాడేది పంటను చూసేసి, ఈ పంట విస్తారంగా వచ్చింది, బండి కొంటా, పెళ్లి చేసుకుంటా, ఇంకే స్టవ్ కొనుక్కుంటా, గాజులు కొనుక్కుంటా, బంగారం. దేంతో మాట్లాడుతున్నావు? ఎవరు జవాబు చెప్పట్లే. ఒక 10,000 ఎవరైనా చేతికి ఇచ్చారనుకోండి, వెంటనే మాట్లాడతారు. ఏమని? దీంతో నేను ఇది కొనుక్కుంటాను, దీంతో నేను దాన్ని కొనుక్కుంటాను, దీనితో నేను ఇలా చేసుకుంటాను. అలా అంటే నీవు కూడా దేంతో మాట్లాడుతున్నావు? నేను దేవునికి స్తోత్రం చెప్తున్నాను. అప్పుడు దేవుడు వెర్రివాడా అని పిలవట్లే. ఈ వెర్రివాడిని మాత్రం పిలిచారు. ఈ వాక్యం ఆలకించి కూడా కొంతమంది వెర్రి వాళ్ళకి దేవుడు ఇప్పుడు కూడా పిలవట్లే. ప్రైజ్లో రావట్లేదు ఎవరికి. లో మోషే యొక్క విషయంలోకి వస్తే తనం కట్టించిన సరుకులు ఆయనకేం కాలే, ప్రాధాన్యత కలగలే. తన కట్టుకున్న ప్రత్యక్ష గుడారం ఆయనకి ప్రత్యేకత కలగలే. అది కాదు ప్రత్యేకత చెందినది. దీనికన్నా ప్రత్యేకత కలిగినది ఎవరు? మహిమారూపుడైన దేవుడు. ఆయన దిగి రావడానికి ఆయన ఏం చేశాడు? మొత్తం కట్టించేసి ఇచ్చాడు. ఒక్క ప్రశ్నతో ముగించేశాడు. నీవు కట్టించిన ప్రతి వస్తువులో దేవుని యొక్క మహిమ ఏం చెయ్యాలి? దిగి వచ్చి తీరాలి. మోషే కట్టించిన ప్రత్యక్ష గుడారంలో ఒక మహిమ దిగి వచ్చేసరికి ప్రజలు దానిని ఏం చేయగలిగారు? చూడగలిగారు, అనుభవించగలిగారు, ఆస్వాదించగలిగారు. ఉన్నారా? ఉన్నారా? అలాగైతే నీవు ఇల్లు కడితే ఆ ఇంటి లోపల ఏం దిగి తీరాలి? మహిమ దిగితే నీవెక్కడ? నువ్వు బయటకు వచ్చేస్తావు. బయట ఉన్న ప్రజలందరూ లోనకి వస్తారు. ప్రైజ్ లార్డ్ చెప్పలే. అంటే ఫస్ట్ కట్టించిన వాడు ఇప్పుడు బయట, మిగతా వాళ్ళందరికీ ఏం చేశాడు? లోనకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చాడు. అందుకే యేసయ్య వెర్రివాడిని అడిగిన మాట, ఈరోజు నీవు సంపాదించిందంట నీ ప్రాణం పోతే ఎవరిది? ఎవరిది అవుతుంది? అవును కదా. ధనవంతుడు ఒకడు చచ్చిపోయాడు అనుకో, ఆడ సామాన్లన్నీ రాత్రికి రాత్రి ఎవరు తీసుకెళ్ళిపోతారు? బయట వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. హలో, ఇప్పుడు చెప్పండి, మీరు కట్టుకున్న ఇల్లు ఎవరిది? నాది. నాది అలాగ చెప్పేది. ఈ ఇల్లు నాది, ఈ బండి
మంది అని చెప్పరు. ఈ చర్చి ఎవరిది? నాది. ప్రైజ్ లార్డ్ చెప్పలేము నువ్వు. హలో. కానీ మోషేకి చెప్పడానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? మోషే కట్టించిన ప్రత్యక్ష గుడారం నాది అని చెప్పలే. ఏం చెప్పలే? మీరు కానీ కట్టించుంటే ఏం చెప్పు నువ్వు? అందుకే నాది అని చెప్పకూడదు. అందుకే దేవుడు ఆయనని బయటికి రప్పించింది. హలో. నీది అని నీవేదో అనుకుంటున్నావు కదా, అది నీది కాదు అని రుజువుపరచగలిగేటట్టుగా దేవుని యొక్క మహిమ దిగి రావాలి. నీది అనిన ఏ వస్తువు అయినా దానిలోకి ఏం చేయాలి? అది ఇల్లు అయితే ఇల్లు, బండి అయితే బండి, సరుకు అయితే సరుకు, డబ్బు అయితే డబ్బు, ఏవైతే ఏవి అయి వాటిలోకి దిగి వస్తే నీవు బయట. హలో. ఒక పదంతో నేను ముగించాలని కోరుచున్నాను. మోషే కట్టించిన ప్రత్యక్ష గుడారం ఇప్పుడు ఎవరిదయ్యింది? దేవునిదై మారింది. దేవునిది అవడం వలన అది ఎవరిదైంది మారింది? ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రత్యక్ష గుడారమై మారింది. హలో. కట్టించింది మోషే, కానీ పేరు ఎవరిది వచ్చింది? దేవుని పేరు వచ్చింది. ఉపయోగించింది ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. హలో. ఇదే ప్రేమ నిలబడ్డం. మోషే చచ్చిపోయాడు. దాని తర్వాత దీని ఆ ప్రత్యక్ష గుడారం అలాగే నిలుచుంది. దానిని ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తుండేవారు? ఉపయోగించి చూండివారు. హలో. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ప్రియ దేవుని కూడా వెళ్ళరా, నీవు కట్టించిన వాటిని, నీవు గొప్పది అనుకున్న వాటిని, నీ చేతులారా దేవుడు ఉపయోగించిన వాటిని అన్నిటినీ దేవుని యొక్క మహిమ దిగ్గగలిగేటట్టుగా ఏం చేయాలి? అప్పగించి తీరాలి. అలాగైతేనే అది దేవుని దయ మారేది. మోషే చెప్పగలుగుతాడు, దేవా నన్ను ఉపయోగించావు కట్టడానికి, కానీ అది నాది అని నేనేం చేయలే, లెక్క చేయలే. మోషే చెప్పగలుగుతాడు. అందుకే ఈరోజు రాత్రి వేళ మోషేలాగా మనం కూడా ఒక నిర్ణయం తీసుకొని చెప్తాం, దేవా నాది అని చెప్పే దాంట్లో ఒక మార్పు నా జీవితంలో దయచేయండి దేవా. ఇంతకాలం నాది అని నేను చెప్పుకు తిరిగాను, వాటన్నిటినీ కూడా నీది అని చెప్పగలిగేటట్టుగా నన్ను మార్చుము దేవా. మోషేకున్న ప్రత్యేకత, దేవుడు చెప్పిన వాటిని అన్నీ కూడా ఏం చేశాడు? పూర్తిగా విని నెరవేర్చాడు. మోషే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని స్థాపించాడు. నీవు కూడా దేవుడు చెప్పినట్ల కొన్నిటిని స్థాపించి తీరు. అది నీది అని కాదు, దేవునిది, దేవుని కొరకున్నది, ప్రజలు కొరకున్నది అన్న విధానంగా మారేటట్టుగా ఉన్న ఆత్మీయతలోకి మనం కూడా వద్దాం. అదే మోషే మనకి నేర్పించది. సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవాన్ని వాక్యాంశాల ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు దేవా. దేవా మోషేకున్న 2 ప్రత్యేకతల గురించి మేము చూసుకున్నాం దేవా. నీవు ఆయనతో మాట్లాడిన వాటిని అన్నీ కూడా దేవా నెరవేర్చి పూర్తిపరిచి రుజువుపరిచి చూపించారు దేవా. ప్రత్యక్ష గుడారాన్ని కట్టించింది మోషే ద్వారానే దేవా, కానీ అది మోషేది అని చెప్పేటట్టుగా ఒక ప్రయోగం తీసుకురాలేదు దేవా. బదులుగా అది దేవునిది, అది దేవుని యొక్క మందిరమని, అది దేవుని యొక్క ఆలయమని, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారమని, అది ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఉన్నది అని ఒక పేరు వచ్చేటట్టుగా మోషే ఒక స్వభావములో మార్పు తెప్పించినట్టుగా దేవా మాలో కూడా అలాంటి ఒక మార్పును దయచేయండి దేవా. మా ద్వారా మేము అనేక విషయాలు కట్టించావు దేవా, మా ద్వారా నీవు అనేక విషయాలను నెరవేర్పించావు దేవా, కానీ అవన్నీ నాది అన్న భావంతో నేనున్నాను దేవా. అది నీది అన్న భావంలో మార్చేటట్టుగా నీవు మాతో మాట్లాడుము దేవా. దేవా అంతా కట్టించుకున్న ఆ ధనవంతుడు ధనము ఆస్తి అంతా ఉండి ఆయన అడిగినది తినుము తాగుము ఆనందించుము ఆ మాటలు మాట్లాడిన వెంటనే దేవుడే ఆయనతో మాట్లాడినది దేవా. అదే విధిగా మాతో దేవా మాట్లాడుము దేవా. ఈరోజు రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో మేము సమర్పించుచున్నాం దేవా. నీవు చెప్పిన వాటిని అన్నీ కూడా నెరవేర్చడానికి వేగత చూపించేవారుగా మమ్మల్ని మార్చండి దేవా. నీవు చెప్పిన వాటిని అన్నీ యొక్క నెరవేరింపు మరణం సంభవించే లోపలు
జరిగి తీరాలి దేవా. దేవా మేము విన్నాము దేవా, సమాధిలో ఇప్పుడు కూడా చాలా మంది పడి ఉన్నారు, నెరవేర్చకుండా చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు దేవా. వారి పట్టికలో, వారి లిస్టులో నా పేరు ఉండకూడదయ్యా. నెరవేర్చిన వారిలో ఉన్న లిస్టులో నా పేరు ఉండాలి దేవా. యేసయ్య ఈ భూలోకానికి వచ్చి నెరవేర్చకుండా ఉండలేనిది ఏమీ లేదు. అన్నిటిని కూడా ఆయన నెరవేర్చి చూపించాడు దేవా. నేను కూడా నాకు ఇచ్చిన జీవితములో అన్నిటినీ కూడా నెరవేర్చే ఒక అనుభవం నాకు ఇవ్వండి దేవా. దేవా, నెరవేర్చడం మాత్రము కాదు దేవా, అన్నిటిలో కూడా పేరు, మహిమ, ఘనత నీదే వచ్చి తీరాలి దేవా. దాని యొక్క ఉపయోగం, వాడిక అన్నీ కూడా నీకై ఉండి తీరాలి దేవా. నీ మహిమ దిగి వచ్చేటట్టుగాను, మోషే బయటికి వచ్చే విధానముగా మా జీవితాల్లో కూడా జరిగి తీరాలి దేవా. నీవు నీ మహిమ గల అనుభవాన్ని దింపిన కారణముగా అది నాది కాదు దేవా, నీది అని చెప్పే విధానములో ఉన్న మోషేకి కలిగిన మార్పు మాలో కూడా దయచేయమని కోరుచున్నాం దేవా. ఈరోజు రాత్రి వేళ దేవా మాతో సూటిగా వాక్యాంశాల ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఆ వాక్యాలు మా జీవితాన్ని పరిష్కృతి చెందించున్నందుకు వందనాలు తెలియవస్తున్నాను. మోషేకి కలిగిన అదే మార్పు మాలో కూడా కల్పించండి దేవా. ఈ రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దీవెనలతో నింపండి దేవా, సహాయపరచండి దేవా. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క, కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించుచున్న సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యని ఉందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.